ఇంకొక విషయం ఏందని అంటే రైట్ అండర్ ది నోస్, నౌ ది 6th పాయింట్, రైట్ అండర్ ది నోస్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్. ఢిల్లీలో ఎలక్ట్రిసిటీ లేదు, ఢిల్లీలో వాటర్ లేదు. ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు చూడు, ఎలక్ట్రిసిటీ ఏ సబ్జెక్ట్, వాటర్ ఎవర్ సబ్జెక్ట్, స్టేట్ సబ్జెక్ట్. కేజ్రీవాల్ చెవ్విండేది ఉండే. అరే క్యూ మియా కేజ్రీవాల్, పానీ నయ్యా తెరే పాస్. మీ అసమర్థతను మీరే స్టాంప్ వేయించుకొని వచ్చారు కదా. బడులు బాగున్నాయి ఈడ ఎట్లున్నాయి బడులు మాకు తెలియదా? ఏం మాట్లాడుతున్నారు కేసీఆర్? కేజ్రీవాల్ నీకు చెవు విండేది ఉండే కదా, మళ్ళీ ఎందుకు మాట్లాడలేదు? సార్ మీరు మాట్లాడతారు, మాకు ఇగో ఈ ఇన్స్టిట్యూట్ రాలే, మీ కొడుకు మాట్లాడతాడు, ఈ ఇన్స్టిట్యూట్ రాలే, మాకు ఆ ఇన్స్టిట్యూట్ రాలే, మాకు ఈ ఇన్స్టిట్యూట్ రాలే, ఎక్సెట్రా ఎక్సెట్రా అని మాట్లాడతాడు. మీ గురుకులాల ఎలకలు తిరుగుతున్నాయి, పాములు ఘాటేసినాయి, 2 పిల్లలు హాస్పిటల్లో పోయినరు. 5 రోజుల నుంచి పిల్లలు పస్తులు ఉన్నారు, నూకలు బియ్యం తినకుండా. ఎందుకంటే కడగకుండా వండి పురుగులు అన్నం తినబెట్టిండ్రు. మీ సిల్లీ ఎడ్యుకేషన్ మినిస్టర్ మళ్ళీ ఏం చేస్తుందో కేసీఆర్ గారు ఈ ప్రశ్నలు తెలంగాణ అడుగుతుంది మిమ్మల్ని. మాటలు పోకడలు దాటే కంటే ముందు మీ పరిపాలన గడప దాటుతుందా? ఇంట్రోస్పెక్షన్ చేసుకోరు కేసీఆర్ గారు, మీకే తెలుస్తుంది. కేసీఆర్ గారు ఏం మాట్లాడతాడనంటే భయంకర 7th పాయింట్, భయంకరమైన కరప్షన్ చేస్తుండట మోడీ గారు. భయంకరమైన కరప్షన్ అవుతుందట భారతీయ జనతా పార్టీలో. ఇదే ముఖ్యమంత్రి స్టేజ్ ఎక్కి అవినీతి రహిత పరిపాలన నేనైతే చూస్తున్న రాజకీయ భవిష్యత్తులో అనంటే అది నరేంద్ర దామోదర్ దాస్ మోడీ వల్ల అని ఇంత క్లియర్గా చెప్పిండు. అంటే మీకు నచ్చినప్పుడు పొగుడుతారు, మీకు నచ్చనప్పుడు పొడుసుడు ఎందుకు? అంటే మీరు ఏమి తిని తాగి మాట్లాడతారని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. కేసీఆర్ గారు నాకు ఒక మాట చెప్పారు. నా 8th పాయింట్, నేను 8th పాయింట్కి వస్తా. ఏందనంటే నుపూర్ శర్మ భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి గురించి మాట్లాడతారు మన కేసీఆర్. సార్ మీకు నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, ఎందుకంటే యు ఆర్ ए देश का नेता सर. चलो झूठा ही सही मैं मानता हूं कि आप देश का नेता है, पर लेकिन why don't we have a debate in తెలంగాణ? నుపూర్ శర్మ మాట్లాడిన మాటల పైన మీరు భయంకరమైన హిందూ సార్, మా దేవాలయాలని మీ ప్రెస్ మీట్ స్టార్టింగ్లోనే కించపరిచిరు సార్. కాశీ గురించి అంత గొప్పగా మాట్లాడిన నా కల్వకుంట్ల చంద్రశేఖరరావు, నా ప్రియతమ ముఖ్యమంత్రి, మిమ్మల్ని అడుగుతున్న ఏందనంటే అదే కాశీ విశ్వనాథుడు గురించి హేళన చేస్తున్నప్పుడు మాట్లాడిన మాటలు తప్పెట్లయితే సార్? ఒకసారి ప్రూవ్ చేద్దాం సార్. బికాస్ వీ బిలీవ్ ఇన్ ఎవిడెన్సెస్, నాట్ ఇన్ ఎమోషన్స్. మీ కొడుకు కూడా అంటాడు కదా, ఎమోషన్స్ డజంట్ హ్యావ్ ఎ వాల్యూ, ఎవిడెన్సెస్ విల్ హ్యావ్ ఎ వాల్యూ అని. కేటీఆర్ గారికి రెస్పెక్ట్ ఇచ్చుకుంటేనే అడుగుతున్నా, వై డోంట్ వీ హ్యావ్ ఎ డిబేట్? ఏమున్నది హడిట్లా డిస్కస్ చేద్దాం, తెలంగాణ కేంద్రంగా డిబేట్ పెట్టుకుంది సార్. నుపూర్ శర్మ కరెక్టా రాంగా మాట్లాడతాం. జస్టిస్ సూర్యకాంత్ గారు ఏం మాట్లాడినరు, ఆ బెంచ్ ఏం మాట్లాడింది సార్? వాళ్ళు మాట్లాడింది వర్బల్ స్టేట్మెంట్లు సార్. దాన్ని నీచమైన రాజకీయాలకు దిగజారుస్తున్నది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి రాజకీయం సార్. ఏ వర్బల్ స్టేట్మెంట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఏ వర్డిక్ట్. వాళ్ళు వర్డిక్ట్ ఇయ్యలేదు, ఒక వర్బల్ స్టేట్మెంట్ చెప్పారు. ఇంకా దిగజారిపోయిన రాజకీయాలు, చండాలమైన రాజకీయాలు, దరిద్రమైన రాజకీయాలు చేస్తుంది ఎవరు అని అంటే కేసీఆర్ సార్ మీరే. ఎందుకనంటే రిటైర్డ్ అయిన న్యాయమూర్తులని మీరు ఎంత దుర్మార్గంగా దూషించారు సార్. అంటే పదవి ఉన్నప్పుడు ఒక రకం, పదవి లేనప్పుడు ఒక రకమా? బూతులు తిడతాం బిడ్డ నిన్ను, మళ్ళా పదవి దిగిపోయిన తర్వాత మీకు యాక్సెప్టెడా? కేసీఆర్ గారు మిమ్మల్ని అడుగుతుంది తెలంగాణ, నాకు మాట చెప్పు. 9th పాయింట్, ఆయన ఏమంటాడంటే నాన్ బీజేపీ గవర్నమెంట్ రావాలా, బీజేపీ గవర్నమెంట్ వద్దు అని చెప్తారు కేసీఆర్ గారు. కేసీఆర్ గారికి ఒకటే సూటి ప్రశ్నిస్తుంది, ఏందనంటే నాన్ బీజేపీ గవర్నమెంట్ తీసుకురావాలే, బీజేపీకి ప్రత్యామ్నాయ గవర్నమెంట్ తీసుకురావాలని చెప్పి కలగన్న మీకు రాష్ట్రపతి ఎన్నికలకు ఒక నామినీ దొరకలేదా సార్? మీకు కాంగ్రెస్ పెట్టిన ప్రభుత్వాన్ని ఇలా మీరు భుజాలు ఎగిరేసుకొని సంఖ కింద కూసబెట్టుకొని పాల్దాయిపిస్తారు. ఎంత సిగ్గుచేటు సార్. कैसे बनेंगे सर आप देश का नेता, पूछ रहा है तेलंगाना केसीआर साहब, जरा बताइए, जनता को तो बताइए. पूछ रहा है तेलंगाना. You may deny me sir, but I am the citizen of Telangana. Even I admire you because you are my CM. కేసీఆర్ గారు అడుగుతుంది తెలంగాణ, నాకు మాట చెప్పు. ఏకనాథ్ షిండే ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవన్నీ పక్కకు పెడదాం సార్, ఇవన్నీ రాజకీయాలు పక్కకు పెడదాం. రాజకీయం అన్నాక స్టేట్మెంట్స్ వస్తూనే ఉంటాయి. రాజకీయంగా అన్నాక మీరు మాట్లాడతలేరా?
లింగులు ఇటుకుమని మీ దగ్గర ఎంతమంది ఉన్నారు, ఏమున్నారు మీరు? ఇగో కేజ్రీవాల్ దగ్గరికి పోయారు, మళ్ళీ సపోర్ట్ చేస్తారు సార్. లక్షలు వంచినా మీకు లగ్గానికి వీలు కానీ పంజాబ్ ముఖ్యమంత్రి స్టాలిన్ మిమ్మల్ని ఎక్కడ పెట్టిండు అన్నది అందరికీ తెలుసు. ఉద్ధవ్ ఠాకరే మిమ్మల్ని ఏం చేసిండు తెలుసు. అంటే ఇప్పుడు షిండే ఏకనాథ్ షిండే లాగా మీ ప్రభుత్వం నిరగొడదాము అని అంటే మీరు ఉద్ధవ్ ఠాకరే లెక్క చాతగాని దద్దమ్మ సీఎమా, లేకపోతే మీ కొడుకు పెంగ్విన్ మంత్రి? అడుగుతుంది తెలంగాణ సార్. మీ చాణక్యానికి మేమే ఆశ్చర్యపోతాం సార్. కేసీఆర్ గారు మీ ప్రభుత్వాన్ని ఎట్లా కూలగొడతాం సార్? మాటలు కొన్ని వస్తాయి సార్. మీరు స్వభావ హృదయులు, క్షమించి ఇడిచిపెడతారు. మీరు ఎందుకు సార్ ఎమోషన్ అవుతారు? అట్లా ఎమోషన్స్ వస్తాయి. అయితే మీరు ఇంకొక మాట ఏమని అన్నారంటే 9th పాయింట్, థ్యాంక్స్ టు ఇందిరాగాంధీ అట్లీస్ట్ షీ హ్యాడ్ డిప్లాయిడ్ ఎమర్జెన్సీ. భారతీయ జనతా పార్టీ హ్యాస్ డిక్లేర్డ్ అంటే అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీ పెట్టేసారు దేశంలో అని చెప్తారు. చెప్పుకోనికే నోరు ఉండాలి సార్. దీన్నే తెలంగాణలో ఏముంటారంటే సార్, సిగ్గులు శరాలు ఉండాలని అంటారు. ఎందుకనంటే మీరు ఇంత పొగుడుతున్నారు ఏంది సార్? మీ అస్తిత్వం ఎంత సార్? ఇవాళ మీ అస్తిత్వం ఎంత సార్? ఒక మీ అవకాశం కాంగ్రెస్ పార్టీ కంటే కొన్ని 100 రెట్లు పెరిగిపోయింది సార్. కాంగ్రెస్ సంకనెక్తా అంటారేంది సార్? ఇందిరాగాంధీని ఇంత పొగుడులతో ముంచుతున్నారేంది సార్? కాంగ్రెస్ వాళ్ళు మీరు దేక్తలేరని నాకు తెలుసు. వాళ్ళు మూతి మీద దన్నిరని కూడా తెలుసు మీ గులాబీ నాయకులను అందరినీ. ఏడికైనా అవుతుంది, ఎట్లయితుంది, ఎందుకు అవుతుంది? మిమ్మల్ని ఎందుకు అలు చేసుకుంటారు? ఏదో మ్యాగజైన్ చూపించారు యునైటెడ్ కలర్స్ అని అంట. మీరు కలుపుకున్నప్పుడు కలర్లు కనబడలే టీడీపీలకేని కాంగ్రెస్లకేని. సింగపూర్ మళ్ళీ చైనాని పొగుడుతావు అంటే మీ గులాబీని మెల్లమెల్లగా ఎర్రతనం చేద్దామని అనుకుంటున్నావా ఏంది? చైనా లెక్క. అయినా నేను ఒక క్వశ్చన్ అడుగుతున్న కేసీఆర్ గారు, నాకు మాట చెప్పు. చైనాని ఇంత పొగుడుతావు, చైనాలో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, బద్దలు భాషింగాలు చేస్తారు. ప్రాంతీయ వాదం ఏదైనా తీసుకొస్తే బద్దలు భాషింగాలు చేస్తారు. మీరు ఇంకొక మాట మాట్లాడతారు, సవరణలు చేయాలి కాన్స్టిట్యూషన్లా. అచ్చా అవునా? మీ ఒక జియో ఆర్డర్ ఏదో డిబేట్లో కూర్చుంటే ఒక పీకుడు మొగుడు మాట్లాడిన నాతో ఏందనంటే, మీ టీఆర్ఎస్ వాడు జియో మేము ఇష్యూ చేసినాం, దాని తర్వాత మేము పెంచలేనంట. ఒక జియోని రివర్స్ చేత కాదు, రాజ్యాంగాన్ని మారుస్తారంట ఈ పీకుడు మొగుడు. సార్ మీ తర్వాత వేరేళ్ళు ఎవరు లేరు, జర చూసి మాట్లాడుండ్రి. ఆ డేటా ఎన్పిఏల మీద మాట్లాడినరు, మన డెబ్ట్ టు ది జీడిపి రేషియో మీద మాట్లాడినరు, అవాస్తవాలు మాట్లాడుతున్నారు. ఎన్పిఏ తగ్గింది, మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్పిఏ తగ్గింది. డెబ్ట్ రేషియో టు ది జీడిపి తగ్గింది. ఆర్బీఐ డేటాలో ఉంటే నేను ట్వీట్ కూడా కొట్టిన. ఏం మాట్లాడుతున్నారు సార్? నాకు ఒక క్వశ్చన్ వస్తుంది సార్, ఎందుకంటే మిమ్మల్ని ఎవరు అడగరు కదా, నేను అడుగుతా. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ అనేది కేంద్ర ప్రభుత్వం కొంటది, ఆ రిస్క్ మొత్తం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. మీరు ఏం పీక్ కట్టలు కడుతున్నారు, స్టేట్ వ్యాట్లు ఇస్తున్నారు సార్? తీసేయచ్చు కదా స్టేట్ పెట్రోల్ డీజిల్ మీద. ఇంచుమించు కొంచెమో గొప్పనో ఎంతనో పర్సెంటేజ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది కదా సార్. అడగలేకనా చేతగాకనా? మిమ్మల్ని అడుగుతున్న కేసీఆర్ గారు, అడుగుతుంది తెలంగాణ. నాకు ఒక మాట చెప్పు. గద్దారోं से देश को बचाना है. ఇది ఒక 10th పాయింట్, చిన్న పాయింటే కానీ 10th పాయింట్. గద్దారోं से देश को बचाना है. మళ్ళీ ఈడెవరు ఉన్నారు సార్? ఈ ప్రభుత్వంలో ఎవరు ఉన్నారు సార్? గాడిదలు ఉన్నారా సార్? ఏంది సార్ ఈ మాటలు? గద్దారు ఎక్కడికైనా అవుతుంది సార్? ఇదివా సార్ మనం మాట్లాడుకునే మాటలు? ఇదా సార్ మీరు తెలంగాణకు చెప్పేది సార్? రావణుడు చచ్చిపోయింది, కంసుడు చచ్చిపోయింది, అందరు చచ్చిపోయింది, నరేంద్ర మోడీ కూడా ఏమవుతాడా? ఏం ఆకాశం మీద కనబడ్డా? మళ్ళీ కేసీఆర్ ఎవరు సార్? కేసీఆర్ ఎవరు సార్? తెలంగాణకు మీ కుటుంబమేనా సార్? వేరే వాళ్ళకి ఛాన్స్ లేదా సార్? అమరవీరులు ఏమైండ్రు సార్? తెలంగాణ ఉద్యమకారులు ఏమైండ్రు సార్? తెలంగాణ ద్రోహులు దోస్తాయిరు సార్. సబ్జెక్ట్ మాట్లాడుకుందాం సార్, సర్కాజం కాదు. ఫామ్ లాస్ మీద మాట్లాడిరు సార్. ఫామ్ లాస్లా వెనుకకెందుకు పోయింది బీజేపీ అని మాట్లాడిరు సార్. తెలంగాణ అడుగుతుంది సార్, ఆ రోజు మీరు ఎందుకు ఒప్పుకున్నారు సార్? తర్వాత యూటర్న్ ఎందుకు చేసుకున్నారు సార్? సార్ కాళేశ్వరం నీళ్లు ఎప్పుడైతే అంతా మనకు ఇన్ని ఎకరాలు తడుస్తున్నాయని అన్నప్పుడు మీ ప్లానింగ్ ఏమైంది సార్? ఐ స్టాండ్ ఆన్ మై స్టేట్మెంట్ వన్స్ అగైన్, ద సీఎం హూ హెస్ ఫెయిల్డ్ టు ప్లాన్. ఆ రోజు ఆలోచించేది ఉండే కదా సార్, ఆ రోజు ఆలోచించేది ఉండే కదా, ప్లానింగ్ ఏం పెట్టాలి, ఏ పంట వేయాలి. ఐఎమ్ నాట్ ఎన్ అగ్రికల్చరిస్ట్ నాట్ ఐఎమ్ ఎ ఫార్మర్, బట్ అట్లీస్ట్ ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది కదా సబ్జెక్ట్లలో. ఏమైంది మీ ప్లానింగ్? మీకు అనుకూలంగా లేనప్పుడు బీజేపీతో ఉన్నారు, ఆ బీజేపీని తిట్టిండ్రు. మీకు అనుకూలంగా ఉన్నప్పుడు ఫామ్ లాస్కి ఎందుకు సపోర్ట్ చేసింది సార్ అన్నాడు. ఇవాళ అడుగుతుంది తెలంగాణ. మీరు నాకు ఒక మాట చెప్పు. గ్యాస్ సిలిండర్ గురించి చెప్తాడయ్యా మా ప్రియతమ ముఖ్యమంత్రి. గ్యాస్ సిలిండర్, ఇదే గ్యాస్ సిలిండర్ పట్టుకొని హుజూరాబాద్లా హరీష్ అన్న మీ టీం అంతా తిరిగిర్రే, కాకరిచ్చి ఉంచిర్రు రాజకీయంగా, కాకరిచ్చి ఉంచిరు రాజకీయంగా. ఇదే గ్యాస్ సిలిండర్ పెట్టుకుని ప్రజలకు తెలుసానా? కేసీఆర్ అన్న
ప్రజలకు తెలిసే ఏమైతుంది దేశంలో అన్నది ప్రజలకు మొత్తం తెలుసు. ఇక సైన్యం గురించి మాట్లాడతారు. అయ్యా ఇక నాకు భలే నవ్వు వస్తుంది చెప్తున్నా. సైన్యం గురించి సర్జికల్ స్ట్రైక్ల మీదనే డౌట్లు పడ్డ మొగోడు ఇవాళ సైన్యం గురించి మాట్లాడుతున్నాడు. ఎవరెవరు మేజర్ జనరల్, కల్నల్స్, లెఫ్టినెంట్ కల్నల్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా అలాని కలిసిండట. మంత్రులకే అపాయింట్మెంట్ ఇయ్యాడు. మనోడు ఎక్కడ ఉంటాడు అనేది మనోడికే తెలియదు చక్కగా కేసీఆర్ సార్కి. ఈడ పోయి ఎవరెవరినో కలిసిండట. అది మావి ఇక నేను ఎందుకు పాపం ఆర్మీ వాళ్ళని ఎందుకు అనాలా, అలా పేరు తీసుకొని ఎందుకు మాట్లాడతారు సార్? జడ్జిలకు న్యాయమూర్తులనే రాజకీయం చేస్తున్నారు మీరు. అగ్నిపథ్ గురించి మీరు మాట్లాడు, మేము వినుడు. దానికంటే దౌర్భాగ్యం ఇంకేముండదు. కాశీ విశ్వనాథ టెంపుల్లో ఏదో పగిలిపోయిందంట, ఈ దరిద్రుడు ఎట్లా కట్టిండు అని చెప్పి మాట్లాడతారు నరేంద్ర మోడీని. దరిద్రుడు ఎట్లా కట్టిండు? మళ్ళీ యాదిరిగుట్ట కట్టిన దరిద్రుడు ఎవడాడు? 2500 కోట్లు ప్రజాధనం పెట్టినప్పుడు వరదలు వచ్చినాయి కదా సార్ అట. మేము అన్నమా సార్ ఇట్లానే ఆ దరిద్రుడు ఎవడు అని చెప్పి మేము అడిగినామా సార్? మిమ్మల్ని అంత దూషించి మాట్లాడినామా సార్? ఒక ప్రధానిని దరిద్రుడు అనడు ఏంటి సార్? నాకు అర్థం కాదు. ఇదేనా సార్ మీ కల్చర్? ఇదేనా సార్ మీ రాజకీయం? ఇదేనా సార్ మీరు నేర్పేది తెలంగాణ ప్రజలకు? మాట్లాడుకోవాలంటే మళ్ళీ పర్సనల్గా నాకు ఏం లేదు, రాజకీయంగానే పర్సనల్గా మీరు అనుడు ఎందుకు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్తున్న ఫ్రెండ్స్, అది మెయిన్ గుడి కాదు. పార్ట్ ఆఫ్ ఎ రెనోవేషన్లా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లైటనింగ్ అక్కడ వచ్చినప్పుడు కలశం మీద ఉన్న కలశంతో పాటు కొంచెం స్ట్రక్చర్ కింద పడ్డది. నోబడీ హ్యాస్ హార్మ్, ఎవరికేం పెద్ద దెబ్బలు గిట్ల ఏం దాకలేడు. ఇది కథ. మనోడు ఏ ఏ ఏ గుడిని పెద్దగా పెంచి పోషించిండని చెప్పి సార్ మీరు ఇట్లా మాట్లాడడం అనేది సబబు కాదు. మాకు కొంచెం బీపీ రేజ్ అవుతుంది అని చెప్పి మేము సైలెంట్ కూర్చుంటున్నాం సార్. ఇక మీరు మా సైలెన్స్ని మా అసమర్థత అనుకోవడం మీ దురదృష్టకరం. నేను చెప్తున్నా. ఇక మన వాటర్ డ్యామ్లు కట్టాలట, హోవర్ డ్యామ్లు, జార్జ్ డ్యామ్లు, ఇవన్నీ అని అంటే మళ్ళీ తెలంగాణలో ఎన్ని చెరువులు లింక్ చేసినవే, ఎన్ని నదులు లింక్ చేసినవే. హుసేన్ సాగర్ మూసి శుద్ధి ఎందుకు చేయలేదే? మీ కొడుకుకు బిడ్డకు నీళ్ళు ఎందుకు దాయిపోయలేదే? నూకల తిండి తిని పిల్లలను చంపుతున్న ప్రభుత్వం మీది. విద్య ఒక మిథ్య చేసిన ప్రభుత్వం మీది. ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంట్ కింద ఒక పైసా ఇచ్చిన కథ లేదు. నిన్న కూడా టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక కథనం వచ్చింది, 2500 కోట్లు ఎస్టీ కింద అది మన పోస్ట్ స్కాలర్షిప్ ఏదో ఇస్తారు అని అంటే దానికి కూడా బ్యాంక్ అకౌంట్లలో వేయొద్దు, కాలేజ్ అకౌంట్లలో వేయాలా అని చెప్పి అడ్డమైన రాజకీయాలు చేస్తున్నాం. ఈ ప్రభుత్వానికి సమాధానాలు చెప్పాలి నా ప్రధానమంత్రి. అడుగుతుంది తెలంగాణ. కేసీఆర్ సాబ్, समुंदर का हीरा हमारा मोदी है, मोदी समुंदर का हीरा है, लाड बाजार का पत्थर क्या जाने समुंदर का हीरा का वैल्यू. భారత్ మాతాకి జై. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.